108 మంది మహిళా మనులతో వాసవి మాత పారాయణం, స్వామివార్లను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన వైనం భక్తిభావం చాటుకుంటున్న మహిళా మనులు. ఈ సందర్భంగా లోకల్ 108 మంది మహిళలతో ఈ సామూహిక పారాయణానికి గల కారణం ఏంటి, అసలు ఏం చెబుతున్నారనే అంశాలను తెలుసుకుందాం. 108 మంది మహిళలతో సామూహిక కన్యకా పరమేశ్వరి వాసవి మాత పారాయణం 108 ఇండ్లలో భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా 59 ఇండ్లలో భక్తిభావంతో చేస్తున్నట్లు ఆర్యవైశ్య మహిళా మనులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క వాడకట్టు సంఘాల వారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు అందరూ కలిసికట్టుగా 59 గృహాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ముందుగా 102 అని తలుచుకున్న కార్యక్రమం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో, అంటే సుమారుగా 700-800 మంది అయినా చేసుకుంటే ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచినాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు ముందుకు వచ్చి అమ్మవారి కార్యక్రమాన్ని చేసుకోదలిసిందిగా ప్రార్థన. పారాయణం మహిళా మనులు ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులతో అమ్మవారికి భక్తి భావంతో పూజా కార్యక్రమాలను అయితే పారాయణం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వాసవి మాత కన్యకా పరమేశ్వరి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, మణిదీప వర్ణనం, హనుమాన్ చాలీసా పారాయణం 108 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో చేస్తూ తన్మయత్వాన్ని పొందుతున్నారు. అందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, శోభాయమానంగా అమ్మవారి కరుణా కటాక్షాల నేపథ్యంలో ఈ పూజా కార్యక్రమాలు, ఈ సామూహిక కన్యకా పరమేశ్వరి వాసవి మాత పారాయణ కార్యక్రమాన్ని సంకల్పించుకున్నామని సత్రం కమిటీ ఆధ్వర్యంలో మాఘ శుద్ధ విద్య నుంచి వైశాఖ శుద్ధ దశమి వరకు అందరి ఇండ్లలో ఈ పారాయణాన్ని నిర్వహించేందుకు సంకల్పించుకున్నామని ఆర్యవైశ్య మహిళలు చెబుతున్నారు. చకినాల పద్మావతి గారు సంతోష్ అనే వాళ్ళ ఇంట్లో ఈరోజు వాసవి మాత పారాయణము, లలిత సహస్ర పారాయణము, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా మహిళలందరిచే పారాయణం చేసుకున్నాము. ఈ పారాయణము సత్రం కమిటీ ద్వారా మాఘ శుద్ధ విద్య నుండి వైశాఖ శుద్ధ దశమి వరకు పారాయణము అందరి ఇళ్లలో, అన్ని వాడకట్టు మహిళల ఇళ్లలో చేయడం సంకల్పం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ మణిద్వీప ఈ వాసవి మాత పారాయణము 108 మహిళలతో చేయడం చాలా గొప్ప విషయం. అందరికీ ఆ అమ్మవారు వాసవి మాత ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము.